గమనించండి. ఆ వ్యాధి నుండి విడిపించగలవాడు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈనాటి కూడా కుష్టి వ్యాధికి మందు లేదు. ఆనాడు బాగు చేశాడు, ఈనాడు బాగు చేస్తాడు. పక్కన పెట్టండి. పాపం అనే వ్యాధికి భూమి మీద ఎక్కడ, ఈ లోకములో ఎక్కడా లేదు. ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు దగ్గరే ఉంది. యేసుక్రీస్తు అంటాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. చూడండి, నా కుష్ఠరోగి వచ్చే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయబట్టే అతన్ని పట్టుకుని అతన్ని శుద్ధిని చేశాడు. పాపం అనే వ్యాధి చేత బాధపడుతున్న నీవు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను బాగు చేయవా అని అంటే యేసయ్య నిన్ను హత్తుకుంటాడు. ఎవరు నిన్ను ద్వేషించిన, నీ వారే నిన్ను ద్వేషించిన, నీ కన్నవారే నిన్ను ద్వేషించిన, నీకున్నటువంటి ప్రజలే నిన్ను ద్వేషించిన, యేసయ్య నిన్ను ద్వేషించడు. ఎందుకు ద్వేషించడంటే ఆయన నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు.